హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈ మధ్య చాలామంది ఇండియా నుంచి అబ్రాడ్కి మూవ్ అవుదామని ప్లాన్స్లో ఉంటారు కదా. లైక్ అది ఆపర్చునిటీ కార్డ్ కావచ్చు, లేదనుకుంటే స్టూడెంట్ వీసా కావచ్చు, ఇలా చాలా వేస్లో వస్తుంటారు. అందులో లైక్ ఇలా అబ్రాడ్కి మూవ్ అయ్యే దాంట్లో జర్మనీ ఇస్ ద వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ అనమాట. ఈ మధ్య రీసెంట్గా మూవ్ అవుతున్న దాంట్లో. సో ఇప్పుడు మనం జర్నీకి రావాలంటే డిఫరెంట్ వేస్ చూద్దాం. ఫస్ట్ది అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే స్టూడెంట్ వీసా. లైక్ మీ బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత లైక్ మాస్టర్స్కి కానీ లేదనుకుంటే ఎంబీఏ ప్రోగ్రామ్స్కి కానీ ఇలా చాలామంది మూవ్ అవుతుంటారు. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఆపర్చునిటీ కార్డు. ఇది చాలామంది లైక్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆపర్చునిటీ కార్డ్ అంటే ఏం లేదు, మీరు లైక్ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ మీద ఇక్కడికి వచ్చి మీరు 1 year టైం పీరియడ్ ఇస్తారు జాబ్ వెతుక్కోవడానికి. సో ఆ పీరియడ్లో మీరు జాబ్ వెతుక్కోవచ్చు అనమాట. సో ఇది ఆపర్చునిటీ కార్డు. అండ్ దెన్ థర్డ్ థింగ్, ఇది చాలా లైక్ తక్కువ మంది వస్తుంటారు ఇలా. అదేంటంటే ఇండియా నుంచి డైరెక్ట్గా జర్మనీలో ఉన్న కంపెనీస్కి జాబ్స్కి అప్లై చేస్తూ వన్స్ జాబ్ వస్తే వీసా అప్లై చేసుకొని ఇక్కడికి మూవ్ అవుతుంటారు. ఇది థర్డ్ థింగ్ అనమాట. సో ఈ వీడియోలో మనం మెయిన్గా ఫస్ట్ 2 థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అది ఫస్ట్ది స్టూడెంట్ వీసా, అండ్ దెన్ సెకండ్ది ఆపర్చునిటీ కార్డు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో లైక్ ఎవరు ఏ వీసాకి కొంచెం మంచిగా వస్తే బాగుంటుంది, అండ్ దెన్ సెకండ్ది లైక్ ఏ వీసా మీద వస్తే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అని ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న థింగ్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎవరికైనా పర్సనల్ సెషన్స్ కావాలనుకుంటే కింద టాప్ మేట్ లింక్ ఉంటుంది, సో వెంటనే వెళ్ళి బుక్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే మెయిన్గా 2 కేటగిరీస్ ఉంటారు. అందులో ఫస్ట్ కేటగిరీ రీసెంట్గా బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళు, లేదంటే ఇంకో 6 months to 1 yearలో బ్యాచిలర్స్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు. అండ్ దెన్ సెకండ్ కేటగిరీ మీకు 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండి జర్నీకి మూవ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు. ఇందులో మనం ఫస్ట్ కేటగిరీ నుంచి మాట్లాడుకుంటే లైక్ ఇంకా మీకు ఒక 6 months to 1 yearలో బ్యాచిలర్స్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు, మీకు అంటూ కొంచెం మంచిగా లైక్ ఇంటర్న్షిప్స్ కానీ ఇలా ఏమైనా చేస్తే మీరు మాస్టర్స్కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎత్తుక్కోవడానికైనా, లేదనుకుంటే మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం జాబ్స్ ఎత్తుక్కోవడానికైనా కొంచెం మంచి స్కోప్ ఉంటుంది. అట్లీస్ట్ మీరు లైక్ కొంచెం మీ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అంటే లైక్ ఇంటర్న్షిప్స్ కానీ, లేదనుకుంటే మీకు మంచి ప్రాజెక్ట్స్ కానీ ఇలా చేయండి. సో ఇంకొంతమంది ఉంటారు, సో వీళ్ళకి రీసెంట్గా బ్యాచిలర్స్ అయిపోయి ఇప్పుడు మాస్టర్స్కి రావాలనుకుంటుంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎలాగో మీకు మాస్టర్స్కి ఇప్పుడు మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసినా అట్లీస్ట్ 1 year టైం పడుతుంది ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి మీరు మాస్టర్స్కి రావడానికి. ఈ టైంలో మీరు ఖాళీగా ఉండకుండా మీకు ఏదైనా జాబ్ ఉంటే లైక్ మీ ప్లేస్మెంట్స్ కానీ, లేదనుకుంటే మీరు బయట ఎక్కడైనా అప్లై చేసి జాబ్స్ వచ్చింటే సో వెంటనే ఆ జాబ్లో జాయిన్ అయిపోయి మీరు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. సో దట్ మీకు ఈ 1 year కూడా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు కొంచెం మనీ సేవ్ అయి ఉంటుంది కదా. సో ఈ 1 year మీరు జాబ్ చేసినది అది కూడా మీకు ఇక్కడ హెల్ప్ అవుతుంది, లైక్ బ్లాక్డ్ అమౌంట్కి దానికి దీనికని. సో అండ్ ఆల్సో ఈ టైంలో మీరు జర్మన్ లాంగ్వేజ్ కూడా కొంచెం మంచిగా నేర్చుకోండి, లైక్ మీ ఫ్రీ సోర్సెస్ యూస్ చేసి. ఇదే కాకుండా ఇంకో టిప్ ఏంటంటే, లైక్ ఇట్లా మీరు ఈ గ్యాప్లో మీరు జాబ్ చేస్తే మీరు వర్క్ చేసే కంపెనీలో గ్యారంటీగా ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఇలా మీకు ఏదైతే మాస్టర్స్ చేయాలనుకుంటుంటారో దానికి రిలేటెడ్ సర్టిఫికేషన్స్ చేయడం, ఆ సర్టిఫికేషన్స్కి మీరు ఆ సర్టిఫికేషన్స్ తెచ్చుకుంటే ఇక్కడ మీరు అడ్మిషన్ ప్రాసెస్లో అయినా, లేదనుకుంటే ఈ జాబ్ వెతుక్కునే ప్రాసెస్లో అయినా అది కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సెకండ్ కేటగిరీ నుంచి మాట్లాడుకుందాం. వీళ్ళు ఎవరంటే ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్, ఆర్ఎల్స్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. సో మెయిన్గా బేసిక్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే లైక్ మెయిన్గా మీరు ఆలోచించుకోండి, మీ ఎయిమ్ ఏంటి. మీరు గ్యారంటీగా మాస్టర్స్ చేయాలా అంటే మీరు మాస్టర్స్ మీద ప్యాషనెట్గా ఉన్నారా, ఆర్ఎల్స్ లేదు జస్ట్ ఏదో కంట్రీకి మూవ్ అయిపోతే చాలు, అది మాస్టర్స్ మాకు ఒక జస్ట్ వే అనుకున్న వాళ్ళు. సో మీరు గ్యారంటీగా మాస్టర్స్ చేయాలి అనుకుంటే అఫ్కోర్స్ మీరు మాస్టర్స్ చేయొచ్చు. మీకు ఇంకా జస్ట్ ఫ్రెషర్గా వచ్చే వాళ్ళకంటే, లైక్ మీరు జస్ట్ రీసెంట్గా బ్యాచిలర్స్ అయిపోయిన వచ్చే వాళ్ళకంటే మీకు చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ ఫీల్డ్లో. కాబట్టి గ్యారంటీగా మీకు అప్లికేషన్ పీరియడ్లో అయినా, లైక్ అప్లికేషన్ ప్రాసెస్లో అయినా, లేదనుకుంటే వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఇక్కడ జాబ్ విషయంలో అయినా, పార్ట్ టైం విషయంలో అయినా మీకు చాలా అంటే చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే. సో మీరు గ్యారంటీగా మీకు మాస్టర్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు జర్నీకి జస్ట్ మూవ్ అవుదాం అనుకుంటుంటారు, లైక్ అది మాస్టర్స్ ఒక వేలాగా ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు బెటర్ మాస్టర్స్ కంటే ఆపర్చునిటీ కార్డ్ మీద రావడం. లైక్ ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేస్తే మీకు 1 year టైం పీరియడ్ ఉంటుంది. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 1 yearలో మీరు జాబ్ ఎత్తుక్కోవచ్చు అనమాట మీ రిలేటెడ్ ఫీల్డ్లో.
లైక్ దీనికి మెయిన్గా కావాల్సింది జర్మన్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా కష్టం కాబట్టి, సో ఇండియాలో ఉన్నప్పుడే మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని కొంచెం మంచిగా లైక్ మీకు కన్వర్జేషన్ లెవెల్లో వచ్చింది అనుకుంటే మీకు ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎత్తుక్కోవడం చాలా అంటే చాలా ఈజీ. అండ్ ఆల్సో లైక్ మీకు ఇంకో సజెషన్ ఏంటంటే, సో ఇలా ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేస్తూ మీరు ప్యారలల్గా లైక్ ఎలాగో మీకు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు కాబట్టి అట్లీస్ట్ B1 B2 లెవెల్స్ వరకు, సో మీ CV కూడా జర్మన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని బై లక్ మీకు ఏమైనా మంచిగా జాబ్స్ వస్తే అంతకంటే ఈజీగా ఇంకేం ఉండదు. మీకు ఈ హర్డిల్స్ ఏం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇండియాలో ఉన్నప్పుడే జాబ్ వస్తే ఇంకా డైరెక్ట్గా మీరు వీసా వేసేసుకొని వచ్చేయచ్చు. సో ఇలా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, లైక్ బ్లాక్డ్ అమౌంట్ అని అలా ఇలా ఏం ఉండవు అనమాట. వీసా ఎక్స్టెన్షన్స్ అని అవి కూడా ఇవి ఉండవు, జస్ట్ డైరెక్ట్గా మీకు జాబ్తో వచ్చేయచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్గా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ స్టూడెంట్ వీసా మీద వస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఆపర్చునిటీ కార్డ్ వీసా మీద వస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని. సో ఇప్పుడు స్టూడెంట్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది లైక్ మీరు మెయిన్గా వీసా అనేది మీరు స్టూడెంట్గా వచ్చినప్పుడు మీరు స్టార్టింగ్లో 6 months to 1 year ఇచ్చినా కూడా తర్వాత వీసా ఎక్స్టెన్షన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. లైక్ మీరు స్టూడెంట్గా ఉన్నంత వరకు వీసా ఎక్స్టెన్షన్ అనేది ఎన్నిసార్లు అయినా చేస్తూనే ఉంటారు. అండ్ ఆల్సో మీరు స్టూడెంట్గా అయిపోయిన తర్వాత లైక్ మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత కూడా 18 months మీకు జాబ్ సర్చింగ్ వీసా అనేది ఇస్తారనమాట. లైక్ మీరు 18 months ఇస్తారు వీసా అనేది ఎక్స్టెన్షన్. సో ఆ టైంలో మీరు జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. దీంతోపాటు స్టూడెంట్లుగా ఉన్నప్పుడు ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ అనేది మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో ఇదేంటంటే మీరు పబ్లిక్ యూనివర్సిటీస్లో చేస్తే మాత్రమే మీరు జర్మన్ లాంగ్వేజ్ ఫ్రీగా నేర్చుకోవచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కాదు. అండ్ దీంతోపాటు చాలా అంటే చాలా స్టూడెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ట్రావెల్ టికెట్ అని చెప్పి, కల్చర్ టికెట్ అని చెప్పి, అండ్ ఆల్సో మీకు డిస్కౌంట్స్ ఇలా చాలా ఉంటాయి. సో వీటన్నిటిని ఇంకా స్టూడెంట్ బెనిఫిట్స్ అనే ఒక వీడియో కంప్లీట్గా చేశాను అనమాట. సో మీలో ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే కింద కార్డ్స్లో వదిలేస్తారు, చూడండి. ఎవరైనా స్టూడెంట్స్గా వద్దామనుకుంటే మాత్రం పక్కా ఆ వీడియో అయితే చూడండి. సో మీద మీకు బెనిఫిట్స్ అన్నీ తెలుస్తాయి. సో వీటితో పాటు మీకు లైక్ కొన్ని కాలేజెస్లో మీకు జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. లైక్ మీరు జాబ్ చేయాలి, మీరు ఇక్కడ జాబ్ సెర్చ్ చేసుకోవాలంటే లైక్ ట్రిక్స్ ఏంటివి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలి, అండ్ ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీస్ ఏమేమి రన్ అవుతున్నాయి, చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ నుంచి ప్రొవైడ్ చేస్తారనమాట. సో వీటితో పాటు మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్ టు 20 hours వరకు మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అది నాన్ టెక్నికల్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు. అండ్ ఆల్సో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు లైక్ బ్రేక్ టైంలో సెమిస్టర్ బ్రేక్ టైంలో మీరు అప్ టు 40 hours వరకు జాబ్ అయితే చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు ఈవెన్ లైక్ ట్యాక్సెస్ కూడా చాలా ఎక్కువ పడతాయి అనమాట. సో ఇప్పుడు మనం ఆపర్చునిటీ కార్డ్ వీసా మీద వచ్చే వాళ్ళకి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ వీసా మీద వచ్చే బెనిఫిట్స్ అన్నీ అయితే ఆపర్చునిటీ కార్డ్ వీసాకు ఉండవు. సో ఇప్పుడు ఆపర్చునిటీ కార్డ్ అంటే కూడా ఏమీ తెలియని వాళ్ళకి జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తా. ఆపర్చునిటీ కార్డ్ అంటే ఏం లేదు, మీకు 1 year వీసా ఇస్తారు జర్మనీలకి. సో ఆ 1 year టైంలో మీరు జర్మనీకి వచ్చి మీరు ఇక్కడ జాబ్ సెర్చ్ చేసుకొని వన్స్ మీకు జాబ్ వస్తే ఈ వీసా అనేది ఎక్స్టెండ్ చేస్తారనమాట. సో జస్ట్ సింపుల్ ఆపర్చునిటీ కార్డ్ అంటే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే మీరు ఆ 1 year టైంలో మీకు లైక్ ఇనిషియల్ డేస్లో మీకు జాబ్ లేకపోయినా మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. మీకు కూడా సేమ్ అప్ టు 20 hours పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అండ్ మీరు వన్స్ జాబ్ రావగానే మీకు ఆ వీసా అనేది ఎక్స్టెండ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు డ్రాబ్యాక్ ఏంటంటే లైక్ స్టూడెంట్స్కి అయితే జర్మన్ లాంగ్వేజ్ ఇక్కడ యూనివర్సిటీస్లో ఫ్రీగా నేర్పిస్తారు. బట్ మీకు ఈ జర్మన్ లాంగ్వేజ్ రాకపోతే మాత్రం మీరు ఇక్కడ ఫ్రీగా అయితే నేర్చుకోలేరు, మీకు ఇక్కడ డబ్బులు కట్టాల్సిందే. సో ఆ డబ్బులు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు జర్మన్ లాంగ్వేజ్ అయితే పక్కా నేర్చుకొని రండి. అండ్ మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు జాబ్ రాకపోతే ఆ 1 year అయిపోయిన తర్వాత మీరు గ్యారంటీగా రిటర్న్ వెళ్ళిపోవాల్సిందే. సో అలా వెళ్ళిపోకుండా చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ స్టూడెంట్ వీసా కన్వర్ట్ చేసుకుంటుంటారు. సో అలా కూడా చేసుకోవచ్చు, అది జస్ట్ ఒక వే కూడా ఉంది, మీరు అలా కావాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇవే అండి బెనిఫిట్స్ లైక్ ఆపర్చునిటీ కార్డ్కైనా స్టూడెంట్ వీసాకైనా. సో వీటికి రెండింటికి కామన్ థింగ్ ఏంటంటే బ్లాక్డ్ అమౌంట్ మాత్రం కంపల్సరీ అనమాట. లైక్ స్టూడెంట్గా వద్దామనుకున్నా లేదనుకుంటే ఆపర్చునిటీ కార్డ్ వీసా మీద వద్దామనుకున్నా 1 yearకి అయితే బ్లాక్డ్ అమౌంట్ అయితే కంపల్సరీగా మీరు ఏదో ఒక లైక్ సర్వీసెస్లో లోడ్ అయితే చేసుకురావాలి. సో ఇదైతే కంపల్సరీ. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి లైక్ ఆపర్చునిటీ కార్డ్ మీద రావాలా లేదనుకుంటే స్టూడెంట్ వీసా మీద రావాలా అని చెప్పి. ఇంకా ఫైనల్గా డెసిషన్ అనేది మీ ఇష్టం అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జర్మన్ జీవితం.
అండ్ అలాగే ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేదనుకుంటే లైక్ పర్సనల్గా ఏమైనా సెషన్స్ కావాలనుకున్నా కింద టాప్ మేట్ లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి కాల్ అయితే బుక్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కానీ లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. సో రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే మరి బాయ్.